ముందుగా హలో. 12th యానివర్సరీలోకి ఎంటర్ అయినటువంటి డాక్టర్ సుమన గారికి 12th యానివర్సరీ శుభాకాంక్షలు. డాక్టర్ సుమన సాయి ఆయుర్వేద హాస్పిటల్ 12th యానివర్సరీలోకి ఎంటర్ అయింది. డాక్టర్ సుమన గారికి 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలదు ఆయుర్వేదంలో. దేశ విదేశాలలో కూడా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉన్నారు. అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక రోగాలను కూడా వీరు ట్రీట్ చేస్తారు. ఉదాహరణకి స్పైన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అండ్ న్యూరోపతి, ఓవర్ వెయిట్ ఒబేసిటీ, మైగ్రేన్ అండ్ సైనసైటిస్, స్కిన్ అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్కాల్ప్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్, ఆస్తమా మరియు తదితర రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని కూడా ట్రీట్ చేస్తారు. మనం ఈ మధ్య కాలంలో చాలా చోట్ల వింటూనే ఉన్నాం ఆయుర్వేదం అని. అన్నిట్లో లైక్ ఉదాహరణకి టూత్ పేస్ట్ దగ్గర నుంచి చాలా వాటిల్లో ఆయుర్వేద టూత్ పేస్ట్, ఆయుర్వేదిక్ బాడీ వాష్ అని అట్లా రకరకాలుగా అమ్ముతున్నారు. మనం అసలు మొదట ఈ శీర్షికలో ఆయుర్వేదం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సున్నా గారు. నమస్కారం అండి. ఆ, మీరు చెప్తుంది కరెక్ట్ అమ్మా. ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయుర్వేదిక్ హెర్బల్ టూత్ పేస్ట్ అని లేచింది మొదలు పడుకునేదాకా ఆ, అన్ని ఆయుర్వేదిక్ లైన్ తోటే ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్, ఆయుర్వేదిక్ హెర్బల్ బాత్ సోప్స్ అని, అలాగే చూర్ణాలు, రకరకాలవి మన కమోడిటీస్ దగ్గర నుంచి మనం వాడే మందుల దాకా మందులతో పాటుగా కమోడిటీస్ కూడా ఆయుర్వేద హెర్బల్ అని చెప్పి మనకి మార్కెట్ లో చాలా చోట్ల చూస్తున్నాము. బేసిక్ గా ఆయుర్వేదిక్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఏజ్ ఓల్డ్ సైన్స్, లైఫ్ సైన్స్. ఆ ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ ఆయుర్వేద ఆ, పద్ధతి ఎలా ఉంటుందంటే స్వస్థుడి అంటే ఆరోగ్యవంతుని ఆరోగ్యం ఎలా మనం సంరక్షించుకోవాలి, అలాగే ఒక వ్యాధి వచ్చిన తర్వాత ఆ, వ్యాధిని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ మెడిసిన్ గా చెప్పబడింది ఆయుర్వేదం. అది చరక సుశ్రుత, వాగ్భటాది గ్రంథాలు మూడు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా హైలైట్ చేసింది అనమాట. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేద ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణ. ఇందాక చెప్పినట్టుగా స్వస్థుని యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి, అలాగే ఆతురస్య వికార ప్రశమనం అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఆ రోగి లేదా ఆ వ్యాధిని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి అని చెప్పేది ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ గా మొదటిగా మనకి ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్. అంతే కదా, ఎవరైనా ఒక వ్యాధి వచ్చాక నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్పెషాలిటీకి వెళ్ళాలి అనేది కంగారు పడకుండా మన జీవన శైలిలోనే కొద్దిపాటి మార్పులు మనం చేసుకున్నట్లయితే మన మనకి ఆరోగ్యం ఆ, చాలా చక్కగా మెరుగ్గా ఉంటుంది. మనము ఆ, జీవించే విధానం కూడా చాలా క్యాజువల్ గా హెల్దీగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనము మన జీవనాన్ని సాగించవచ్చు. సో దీనికి ఆ, ఏంటంటే అందరికీ ఒకే రకమైన డైట్ ఉంటుందా, అందరూ ఒకే రకమైన లైఫ్ స్టైల్ పాటించాలా అని అడిగితే అలా ఉండదు. ఆయుర్వేదం అంతా కూడా మన శరీర తత్వం బట్టి, మన శరీర ప్రకృతి బట్టి ఉంటుందన్నమాట. అందరికి ఒకటే రకమైన స్టీరియోటైపిక్ లైఫ్ స్టైల్ అనేది ఉండదు. స్టీరియోటైపిక్ డైట్ ప్లాన్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకు అంటే ఆ, ఉదాహరణకి మన బాడీ నేచర్ కి ట్యూన్ అవుతూ ఉంటుంది కదా. మనకి ఉదయాన్నే లేస్తాము. ఉదయాన్నే మనమే కాదు, మనతో పాటుగా పశుపక్ష్యాదులు అన్ని కూడా అదే టైంకి లేస్తాయి. అంటే ఈ ఈ ఈ వాతావరణం గాని, ఈ ప్రాపంచిక ఇది గాని, నేచర్ గాని, అలాగే మన శరీరంలో కూడా పాంచభౌతికంగా పరిగణించబడింది అనమాట. అంటే పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో పృథ్వీ, తేజు, వాయు, ఆకాశాలు ఏవైతే మన నేచర్ లో ఎట్లా అయితే ఉంటాయో అలాగే మన శరీరంలో కూడా మన శరీరం కూడా పాంచభౌతికం అన్నమాట. పంచమహాభూతాలతో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటుంది. ఈ పంచమహాభూతాలే
మూడు ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ గా ఆయుర్వేదిక్ లో ఎక్కువ హైలైట్ చేయబడింది అనమాట. మొత్తము మన లైఫ్ స్టైల్ కానీ, మన ట్రీట్మెంట్ కానీ, మన జీవన విధానం కానీ, జీవన శైలి కానీ అంత వాత పిత్త కఫ బేస్ తోనే ఉంటుంది. ఇవి ఆ, ఏంటంటే ఈ మూడు బయోఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ పంచమహాభూతాలతోనే ఏర్పాటు అవుతాయి. వాతం వాయువు అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఎయిర్ ఎలిమెంట్ సర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ ది బాడీ. పిత్త అంటే ఏంటంటే డైజెషన్ కి సంబంధించిన జ్యూసెస్ అవి. కఫం అంటే ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ కానీ అది ఎక్కువగా చెప్పబడింది. సో ఇదేంటంటే వాత పిత్త కఫ బేస్ తోటి మన మన శరీరంలో బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఎంత మంచి చేస్తాయో, అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అంత చెడుపు చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం మన మన బాడీ క్లాక్ కనుక మన క్లాక్ కనుక తీసుకున్నట్లయితే నేచర్ తో మనకి ఎట్లా మనకి ఉంటుంది అంటే ఉదయం పొద్దున్న ఉదాహరణకి 6 నుంచి 10 గంటల వరకు మనకి కఫకాలం అంటాం అనమాట. కఫతత్వం ఎక్కువగా ఉంటుంది. సో అదే టైంలో అందరం నిద్ర మేల్కొంటాం. బయట కూడా ప్రపంచంలో ఉన్న పశుపక్షాదులు అన్ని అదే టైంలో నిద్ర సరే, టైం జోన్ వేరియేషన్ ఉన్న వాళ్ళు వేరే సంగతి. కానీ జనరల్ గా తీసుకున్నట్లయితే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మనకి కఫతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? స్లగ్గిష్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది, అలాగే ఒక స్లోగా లెథార్జిక్ గా అట్లా ఉంటుంది అనమాట. అందుకని మనం ఆ, ఎప్పుడు లేవాలి అనేది చూసుకున్నట్లయితే ఈ టైంలో కాకుండా కొంచెం దానికి ముందరే, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే వీ షుడ్ వేకప్ విత్ ది సన్ అంటాం కదా. అంటే సన్ రైజ్ కి ముందరే లేచినట్లయితే మనం కొంచెం యాక్టివ్ గా ఉంటాం అనమాట. కొంచెం యాక్టివిటీ అది బాగుంటుంది. సో ఆ టైంలో లేచి లేస్తూనే బ్రష్ చేసుకుని ఏదో హడావిడిగా కాఫీ టీలకి వెళ్ళి పరిగెత్తకుండా ఆ, కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం ఫస్ట్. అలాగే అందరికి ఏ శరీర తత్వం వాళ్ళకైనా సరే గోరువెచ్చని నీళ్లతో కనుక మన ఆ, మన రోజుని కనుక ప్రారంభించినట్లయితే డైజెషన్ కూడా బాగుంటుంది. డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని బాగా అట్ ద బెస్ట్ గా సెక్రీషన్స్ అన్ని బాగుంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏవో ఒక కషాయాలు కాల్చుకొని రోజు రోజు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కరోనా తర్వాత నా దగ్గరకు వచ్చిన క్లినిక్ లో నా పేషెంట్స్ కూడా వచ్చి నేను ఇలాగా దాల్చిన చెక్క కషాయం తాగానండి, మిరియాల కషాయం తాగాను, జీలకర్ర కషాయం తాగాను అని చెప్తూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ గుడ్. స్పైసెస్ అన్ని చాలా అత్యద్భుతం. జీలకర్ర కానీ మన పోపెట్లో ఉన్న దినుసులను తీసుకుంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, తర్వాత ఫెనల్ సీడ్స్, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతం, మంచివే. కానీ ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది క్యాచ్ పాయింట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆ, పిత్తతత్వం వాళ్ళు ఉన్నారు అనుకోండి. పిత్తతత్వం అంటే ఎక్కువగా వేడి చేసే తత్వం కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే మిరియాల కషాయం కానీ లేదా ఇంకా దాల్చిన చెక్క ఆ, కషాయం కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకా విపరీతంగా వేడి ఎక్కువ అవ్వడమే కాకుండా పిత్త ప్రకోపం బాగా జరుగుతుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో మేము ఆయుర్వేద వైద్యులుగా మేము కొన్ని చెప్తాము. కానీ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ సందర్భంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఒక వైద్యుని సలహాతో కనుక మీరు తీసుకున్నట్లయితే ఈవెన్ పిత్తతత్వం వాళ్ళకు కూడా ఆ దినుసులతో ఏవైతే కషాయం పెట్టుకుంటున్నారో ఆ స్పైసెస్ అవి అత్యద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఉదాహరణకి 6 నుంచి 10 వరకు మనం లేచినప్పుడు మనము చాలా మైల్డ్ గా ఎక్కువ హెవీ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఇది తీసుకోకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అల్పాహారాలు తీసుకోవడం మంచిదన్నమాట. ఆయుర్వేదంలో కూడా మాషండరీలు అంటే ఇడ్లీ చెప్పబడింది. ముఖ్యంగా వాతతత్వం వాళ్ళకి ఏంటంటే మాషాండరీలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పింది. వాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మినుము వాతాన్ని హరిస్తుంది కాబట్టి మినుము మంచిది. సో అందుకని అట్లా తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని మనం మంచిగా మెరుగుపరుచుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 10 నుంచి మనం గనక తీసుకున్నట్లయితే 2 గంటల సమయంలో ఇది పిత్త తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెము ఉమ్, ఆ, కొద్దిగా డైజెషన్ కూడా ఎక్కువగా ఇదిగా ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో 12 1 గంటకి కొంచెం హెవీగా మీల్స్ చేయాలి. అంత సూర్యుడు కూడా నడినెత్తున ఉంటాడు కదా. అందుకని ఆ టైంలో నేచర్ లో కూడా మనకి పిత్తతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి
హెవీ మీల్ అనేది 12 1 గంట మధ్యన తీసుకోవాలి. అ- ఆ, అలా అది దాటింది అనుకోండి, మళ్ళీ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ మళ్ళీ సార్ 2 నుంచి 6 లోపు ఎవరు కూడా నీ లంచ్ చేసిన తర్వాత నిద్రపోవడం అనేది చేయకూడదు. మళ్ళీ నిద్రపోయినట్లయితే ప్రకోపం ఎక్కువ జరగడము, తర్వాత ఏమో ఇంబ్యాలెన్సెస్ రావడము, తర్వాత డైజెషన్ సరిగ్గా లేక జరగకపోవడం వలన మళ్ళీ స్లగ్గిష్ గా అవడం వలన మనకి కంప్లీట్ గా డైజెస్ట్ కాకపోవడము. అదే టైంలో మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, ఏదైనా స్నాకింగ్ తీసుకోవాలనిపించి మళ్ళీ తీసుకోవడం. ఆహారం అరగకుండా మళ్ళీ మనం ఏదో తీసుకోవడం వలన మళ్ళీ ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. సో అందుకని మనం ఆ బయోలాజికల్ క్లాక్ ని, మన నేచర్ ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం ఎంత బెస్ట్ గా మనం డేని ప్లాన్ చేసుకుంటామో, ముఖ్యంగా ఆహార విషయంలో చాలా ముఖ్యం అన్నమాట. మూడోది ఏంటంటే, ఈ కఫతత్వం గల వాళ్ళకి ఆ, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ డైట్ కూడా ఏంటంటే ఎక్కువగా తీసుకోకుండా మెయిన్ మీల్ 3 మెయిన్ మీల్ గా, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ గా కాకుండా దాన్ని మధ్య మధ్యలో అంటే బిట్వీన్ మీల్ కూడా కొంచెం తీసుకుంటూ ఉండాలి. అంటే లైక్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అంటే మీల్స్ లాగా కాకుండా మళ్ళీ వెయిట్ పుటాన్ అవ్వకుండా ఏదైనా జావల్ లాంటిది కానీ, లేదంటే పల్చటి మజ్జిగ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అలాగే సాయంత్రం పూట పళ్ళు తీసుకోవడము, ఆ, అలా చేయాలి. తర్వాత ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా చాలా టైము, దానికి ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత రాత్రి పడుకునే టైం మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే మనం స్లీపింగ్ టైం ని కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే, దానికి ముందర త్రీ 3 అవర్స్ ముందర మనము డిన్నర్ అనేది చేయడం ఆ, మంచిది అన్నమాట. ముందరే కంప్లీట్ చేసుకోవాలి. రాదర్ 10కి తినేసి మళ్ళీ 10:30కే పడుకోవడం అంటే టైం అనేది ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా మందికి కంప్లైంట్స్ చేస్తుంది ఏంటంటే, అజీర్తి ఒకటి, గ్యాస్ ట్రబుల్ ఒకటి, తర్వాత ఏమో ఇండైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దానివల్ల హెడేక్స్, ఇట్లాంటి చిన్న 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 సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఏది ప్రాబ్లం ఎక్కువ ఉందో, బాధ ఏది ఉందో అది డాక్టర్ కి చెప్తారు కదా. సపోజ్ ఉదాహరణకి హెడేక్ ఉందని, బాగా తలనొప్పిగా ఉందని చెప్తారు. మనం తలనొప్పికి మందులు తీసుకుంటూ ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందువల్ల ఆ తలనొప్పి వస్తోంది అనేది ముందు ట్రాక్ చేసుకోవాలి. అంటే ఎందువల్ల వచ్చింది, మనం ఇవాళ మీల్స్ ఎట్లా చేసాము, మనం ఆహారం ఎలా ఎలా చేసాము, స్క్రీన్ టైం ఏమైనా ఎక్కువ ఉందా, హైడ్రేషన్ ఏమైనా లేకుండా తక్కువగా ఉందా అనేది, ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే కొంత మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ముందు బేసిక్ కరెక్షన్స్ మనం చేసుకోగలిగితే ఎక్కువ పెద్ద ప్రాబ్లంలోకి మనము ల్యాండ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ ప్రాపర్ గా డైజెస్ట్ కాని ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఆమా అంటారు ఆయుర్వేదంలో. ఇండైజెస్టెడ్, ప్రాపర్లీ ప్రాపర్ గా డైజెస్ట్ కాని ఫుడ్ ని ఆమా అంటారు. అదే ఈ ఆమా అనేది ఏంటంటే టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ స్ప్రెడ్ అవడమే కాకుండా ఎక్కడో అక్కడ వెళ్ళి అవి డిపాజిట్ అయినట్టుగా అవుతాయి. ఉదాహరణకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఆమవాతం అంటాం. ఆమవాతం అంటే మోకాళ్ళలో నొప్పులు చేయడము. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి గట్ ప్రాపర్ గా లేకపోవడం, గట్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో, ముందే మన బాడీని రీడ్ అవర్ సెల్స్ మనం గమనించుకున్నట్లయితే ముందరే మనము ఆ, పెద్ద ప్రాబ్లంలోకి ల్యాండ్ అవ్వకుండా ఇక్కడే మనము కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు కొన్ని బేసిక్ డౌట్స్ ఉన్నాయండి నాకు. చెప్పండి. ఇప్పుడు సామాన్యంగా ఆయుర్వేదం మెడిసిన్ అనగానే చాలా వేడి చేస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు ఆయుర్వేద మందులు వేడి చేస్తాయనే నానుడైతే ఉండదండి. అది ఆయుర్వేద మందుల్ని మనం రెండుగా క్లాసిఫై చేసినట్లయితే, ఒకటి హెర్బల్ ఫార్ములేషన్స్, రెండు హెర్బో మెటాలిక్ ఫార్ములేషన్స్. హెర్బల్ ఫార్ములేషన్స్ అన్ని ఏంటంటే వనమూలికలతో చేసినవి. ఆ మన పోపేటలో వాడే ఆవల మెంతులు, జీలకర్ర, పరిమళ ద్రవ్యాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, ఇటువంటి వాటితో తయారు చేసే కషాయాలు కానీ, చూర్ణాలు కానీ,
లేదా లేహ్యాలు కానీ ఇవన్నీ ఒక కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్. ఓకే. ఇంకో కేటగిరీ ఏంటంటే పారదము అంటే మెర్క్యూరీ, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇట్లా హెవీ మెటల్స్ ని ప్యూరిఫై చేసి నానో టెక్నాలజీలో ప్యూరిఫై చేసి దాన్ని మెడిసిన్ తోటి యాడ్ చేసి కొన్ని వనమూలికలతో యాడ్ చేసి అవి తయారు చేస్తారు అనమాట. లైక్ వసంత కుసుమాకరం అని అలాగే కొన్ని 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 మెడిసిన్స్ ఉన్నాయి, బృహత్ వాత చింతామణి అని. అలాంటి హెవీ మెటల్స్ కలిసిన మందులు ఏవైతే ఉన్నాయో వాటిని అవి వాటికి విపరీతంగా పచ్చం అయితే చేయాలి. పచ్చం చేయాలి, వేడి చేస్తుంది. ఆ, తర్వాత ప్రాపర్ గా అది కనుక ప్యూరిఫికేషన్ సరిగా జరగకపోయినా కూడా ఎక్కడో వెళ్ళి డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం చాలా కేర్ఫుల్ గా మనం అంటే మన ప్రాబ్లం ని బట్టి మనం మందు చేసుకోవడం ఒకటి, ప్రాపర్ అంటే గైడెన్స్ లో అంటే ఒక వైద్యుని గైడెన్స్ లో ఒక డాక్టర్ సలహాతోటి ఒక ఆయుర్వేద వైద్యుని సలహాతోటి వాళ్ళ సూపర్విజన్ లో మందులు వాడుకున్నట్లయితే ఇలాంటివన్నీ ఏమీ అవ్వవు. రెండోది ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మందులు వేడి అనేది ఆ ఒక్కొక్క దానికి ఒక అనుపానం అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మనం దగ్గుకు వాడే మందులు ఉన్నాయనుకోండి, దానికి కఫం కఫం ఉంటుంది కాబట్టి తేనె కలిపి తీసుకోమని చెప్తాం. ఓకే. తేనె అనేది అక్కడ వెహికల్ అంటే ఒక అనుపానం. ఓకే. ఆ అనుపానం ప్రాపర్ గా లేకుండా మెడిసిన్ ఒకటే వాడామనుకో, అప్పుడు అది అంత కంప్లీట్ గా వర్క్ చేయకపోగా ఏదో ఒక రిపర్క్యూషన్ అనేది బాడీలో తీసుకొస్తుంది. అలాగే కొన్ని మందులకి ఏంటంటే మజ్జిగ అనుపానం. అలా అని చెప్పి వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ తాగమంటున్నారని అనుకోవడం కాదు. ఓకే, ఇట్లా ఒక్కొక్క మందుకి ఒక్కొక్క మెడిసిన్ కి వాళ్ళ తత్వానికి బట్టి వాళ్ళకి ఒక వెహికల్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. ఓకే. అది ప్రాపర్ గా తీసుకున్నారనుకోండి, అంటే అగైన్ కరెక్టింగ్ ద డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చేస్తే కనుక అప్పుడు వేడి అనేది చేయదు. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని పచ్చాలు చేయాలంటారు, కొంతమంది వంకాయలు తినద్దు అంటారు దెబ్బ తగిలితే, ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు వంకాయలు తినకూడదు, టమాటాలు తినకూడదు, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు, లైక్ నాన్ వెజ్ తినకూడదు అని అట్లా. సో మరి దాని గురించి మీరేమంటారండి? ఇవన్నీ కూడా మంచివేనండి. దేనికి వేటికి వాటికి తీసుకున్నట్లయితే అవన్నీ అన్నీ చాలా మంచివే. ఈవెన్ నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దు అంటే ఆ, ఎందుకు చెప్తామంటే సపోజ్ జీర్ణశక్తి తక్కువగా ఉందనుకోండి, తక్కువగా ఉన్న వాళ్ళు మళ్ళీ నాన్ వెజ్ తీసుకుంటే అది హెవీగా డైజెస్ట్ కాకుండా హెవీనెస్ అయ్యి బ్లోట్ అయ్యి తర్వాత ఏమో లేట్ గా డైజెస్ట్ అవ్వడం వల్ల ప్యూట్రిఫై అయ్యి ఎక్కడో గ్యాసెస్ ఫామ్ అయ్యి ఎసిడిటీ ఫామ్ అయ్యి ఇటువంటి ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి నాన్ వెజ్ తీసుకోవద్దని చెప్పి చెప్తాం అనమాట. అందుకనే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే డైరెక్ట్ గా మెడిసిన్ ఎవరు రాయరు. ఓకే. జనరలీ స్పీకింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే డైట్ కరెక్షన్, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తారు ఫస్ట్. అంటే మీ తత్వం ఏంటి అనేది ముందు ఒక అవగాహన చేసుకుని, ఇప్పుడు మన దగ్గర డాక్టర్ సుమనా సాయి ఆయుర్వేద హాస్పిటల్స్ లో నేను కానీ డాక్టర్ చారి గారు కానీ మేము వైద్యం చేసేటప్పుడు కూడా ఫస్ట్ నాడి చూసి వాళ్ళ తత్వం ఏమిటి అనేది మనం అవగాహన చేసుకొని ఆ తత్వానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక డైట్ ప్లాన్ అనేది ఉంటుంది, వాళ్ళకు ఓకే. ఒక డైట్ ఉంటుంది, వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ మాడ్యూల్ కూడా ఉంటుంది. అందరికీ ఒకటే రకమైన స్టీరియో టైప్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఓకే. ఇట్లా ఉంటుంది అనమాట. అందుకని పచ్చం అనేది ఆ, ఇది పచ్చం అనరు, జస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటాం అనమాట. ఓకే. ఆ, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏంటంటే ఈ వంకాయ లాంటివి ఏమైనా తీసుకుంటే ఒక్కో మాట ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కూడా కొన్ని చెప్తారు, అది కూడా మెటాలిక్ ప్రిపరేషన్స్ వాడేటప్పుడే చెప్తాం కానీ హెర్బల్ ఫార్ములేషన్స్ కి వంకాయ తినచ్చు, గోంగూర తినచ్చు, ఏవైనా తినచ్చు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కదా, ఏది ఎక్కువ అతి మోతాదులో ఎక్కువగా ఏమి తీసుకోము. ఓకే. అండ్ అలానే ఇంకొక క్వశ్చన్ మీరేమనుకోకపోతే, ఇప్పుడు చాలా మంది లైక్ ఎలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదండి, ఇప్పుడు రెగ్యులర్ గా బీపీకి, షుగర్ కి, ఇట్లా డయాబెటీస్ కి, అన్నిటికీ మనం ఎలోపతి వాడుతూ ఉంటాం, అంటే కొన్ని లాంగ్ స్టాండింగ్ మెడిసిన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఆయుర్వేదిక్ కనుక మనం తీసుకునేట్టయితే ఆయుర్వేదిక్ మందులు, మనం ఎలోపతి స్టాప్ చేయాలా, లేదా ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఫస్ట్ ఇదే అడుగుతారు.
నేను చెప్పేది ఏంటంటే లాంగ్ రన్ లో వాడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. లైక్ బీపీ కానీ, షుగర్ కి కానివ్వండి, అలాగే థైరాయిడ్ కానివ్వండి, చాలా కాలం నుంచి వాడుతున్న మందులు సడన్ గా ఆపినా కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. సో అందుకని సడన్ గా ఆపకూడదు. దేనికైనా ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి. డయాబెటీస్ కి సడన్ గా ఆపేసి మన మందులు వాడుకుంటే అది వర్కౌట్ అవ్వదు. నేను నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ శరీర తత్వం బట్టి వాళ్ళకి డైట్ రెగ్యులేషన్ ఒకటి, తర్వాత ఏమో ఆహార విహారాల్లో మార్పు, డైట్ అండ్ ప్రోటీన్, నెంబర్ 2 ఇంటర్నల్ లైఫ్ స్టైల్ కరెక్షన్, నెంబర్ 3 ఇంటర్నల్ మెడికేషన్. సో ఓకే. వాళ్ళకి ఆ కరెక్షన్ జరగకుండా ఫిజికల్ యాక్టివిటీ, డైట్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకుండా ఆ, మనం దాన్ని సడన్ గా ఆపినా కూడా అంత వర్కౌట్ అవ్వదు. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ కి ఏంటంటే అది తినద్దు ఇది తినద్దు అని కూడా నేను చెప్పను. తీసుకునే ఆహారాన్ని ద వే వి హౌ టు ఈట్, తర్వాత ఏమో ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ది ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఈ ఆర్డర్ లో ముందుగా ప్రోటీన్, తర్వాత ఏమో ఫైబర్ అది తిని లాస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎక్కువ స్పైక్స్ అవ్వవు. అంటే షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవ్వదు అనమాట. సో అట్లా మనం వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తూ, ఆయుర్వేదిక్ లో ఏంటంటే బీటా సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ మీద పనిచేసే మందులు ఉన్నాయి. ఇప్పుడు షుగర్ మందులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇన్సులిన్ దానంతట తను ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ తగ్గడం వల్ల మనము టాబ్లెట్ రూపంలోనో ఇన్సులిన్ రూపంలోనో తీసుకోవాల్సి వస్తుంది కదా అవును. డయాబెటీస్ పేషెంట్స్. అదే మన దగ్గర ఏంటంటే కొన్ని బీటా సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ మీద పనిచేసే అత్యద్భుతమైన మందులు ఉన్నాయి. అదేంటంటే దానంతట అది ఇన్సులిన్ కెపాసిటీని పెంచుతుంది కొన్ని సందర్భాల్లో. అది ఆ మెడిసిన్స్ వాడుకుంటూ మంచి లైఫ్ స్టైల్, మంచి డైట్ కరెక్షన్స్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ విజిట్ లో మనం HbA1c తీసుకుని మన బ్లడ్ వర్క్ చేసుకుని మనం మన తీసుకుని వెళ్తే వాళ్ళే ఆ మందులు తగ్గిస్తారు. ఓకే. రాదర్ నేను ఇంటర్ఫియర్ అవ్వను అలోపతి మెడిసిన్స్ లో. అట్లా వాళ్ళు ఏంటంటే ఆ మందుల నుంచి వాళ్ళ అంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించుకొని మన మెడిసిన్స్ తో వాడుకుంటారు. ఆ రెండోది ఏంటంటే ఎలపతి మందులు ఆ, ఈ కేవలం వాడుతున్న వాళ్ళకి ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాగో రాక తప్పవు కదా. అవి మనం ఈ ఇవన్నీ మనం కరెక్షన్స్ చేయడం వల్ల వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అనేది మనం ఇవ్వగలం. అవును. రాదర్ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ తోటి నొప్పులతోనో, లేకపోతే నాగింగ్ పెయిన్స్ తోటో, లేకపోతే నాగింగ్ హెడేక్స్ తోటో ఇట్లా డే అంతా ఉండాలన్నా కూడా బాగుండదు. ఇట్ డజంట్ లుక్ నైస్. అది కొంచెం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఆ, అవకాశం ఉంటుంది అనమాట. అవును. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎలోపతి మందులు ఎంత వాడినా కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది. గ్యాస్ లేదంటే అజీర్తో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది కేవలం మందులతోనే కాదు, మన మన లైఫ్ స్టైల్లో కూడా. ఇప్పుడు చూడండి, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఉమ్. అసలు లేచిన వెంటనే ఎవరు మొబైల్ ముట్టుకోకుండా ఎవరు లేవట్లేదు కదా. అవును. ఫస్ట్ మొబైల్ చూసి అంటే ఎంత రేడియేషన్ మనకు వస్తుంది అది చూసుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు స్క్రీన్ టైం బాగా తగ్గించడం ఒకటి. ఆ ఇంకా ఈ ఏంటి, పడుకునేటప్పుడు కూడా పక్కన గ్యాడ్జెట్స్ ఏవి పెట్టుకోకుండా, లేకపోతే మంచినీళ్ళు బాగా తాగుతూ ఉంటే మన మన లైఫ్ స్టైల్ ని మనం మెరుగుపరుచుకోవాలి. ఓకే. ఓకే. సో అందరికి ధన్యవాదాలండి, ముందుగా జాయిన్ అయిన వాళ్ళందరికీ. ఈ శీర్షిక మేము ఇట్లానే ప్రతి వారం కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకుని కొనసాగిద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవాళ ఇంట్రడక్షన్ లాగా ఆయుర్వేదం గురించి చేసాం అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటున్నా, ఏమైనా ఉన్నా హ్యాండ్ రేస్ చేయగలరు. నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నా చెప్పండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆ, వీళ్ళు డాక్టర్ గారు తీసుకుంటారు. ఓకే. ఓ. ఇట్లా మేము ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇది చేసాం అనమాట. ఇవాళ ఇంట్రొడక్షన్ టు ఆయుర్వేద లాగా. వచ్చే వారం ఒక మరో కొత్త టాపిక్ తో
ఒకళ్ళు ఎవరో కాదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. చెప్పండి. నమస్తే నమస్తే అండి. అండి. ఉమ్, నమస్తే అండి డాక్టర్ గారు. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటంటే ఆ, నేను 18 ఇయర్స్ ఇప్పుడు. మొన్నటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే అనుకోని విధంగా నాకు మార్పులు వస్తున్నాయి నా శరీరంలో. ఏంటంటే ఫస్ట్ థింగ్, రాత్రి నిద్ర పట్టదు. రాత్రి ఓకే. ఏమో నిద్ర పట్టట్లేదు. నాకు థైరాయిడ్ ఉంది. ఉమ్, ఆ, ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వేడి చేస్తుంది. ఓకే. ఆల్కాసిట్రాను అట్లాంటివన్నీ వేసుకుంటాను. అయినా కూడా సబ్జా తాగుతాను, నిమ్మకాయ నీళ్ళు తాగుతాను, మజ్జిగ తాగుతాను మీరు అన్నట్టుగా. అవన్నీ తాగినా కూడా వేడి చేస్తూ ఉంటుంది. రెండవది, ముఖ్యంగా నిద్ర పట్టదు. రాత్రిపూట నిద్ర పట్టకపోయేసరికి ఏమవుతుంది, పొద్దుస్నానం పడుకోవాల్సి వస్తుంది. ఓకే. అంతే కదా. రాత్రి ఓకే. రాత్రి నిద్ర రాదు. తెల్లవారుజామున 5ంటికి నిద్ర పడుతుంది. పట్టినప్పుడు ఎప్పుడు లేస్తాను నేను? 8ంటికి లేస్తాను. ఓకే. 8ంటికి లేచేదో కాలకృత్యాలన్నీ తీసుకున్నాక మళ్ళీ కూర్చుంటే నిద్ర స్లీపీగా ఉంటుంది. అంతే, మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ దీనివల్ల అండి. డాక్టర్ ఏమవుతుంది, గారు నాకు వెయిట్ చెప్తారా? పుట్టకపోతుంది. వెయిట్ పుట్టకపోతుంది. ఓకే. ఎక్సర్సైజ్ లేదు, నడక లేదు. పడుకోవడం లేవడం, పడుకోవడం లేవడమే సరిపోతుంది. ఇది ఎట్లా ప్రివెంట్ చేయాలంటారు? థైరాయిడ్ వల్ల ఇలా వస్తుందా, లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఓకే. ఓకే. నా సజెషన్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు వాడాల్సిన మందులు ఎలాగో మీరు వాడుకోక తప్పదు. కొంత జీవన శైలిలో కొంచెం చిన్నపాటి కరెక్షన్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే కొంచెం మెరుగవుతుందేమో చూసుకోండి. ఉమ్, ఒకటి ఏంటంటే మీరు జావలన్నీ తాగుతున్నారు, బానే ఉంది. ఆ, అంటే మందులు కూడా వాడుతూ ఉండాలి కదా, ఆ మందులేమో ఆపడానికి ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ఎక్కువ నడక అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఈ ఏజ్ లో. ఆ రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా శరీరం అలసట తగ్గుతుంది. అలసిపోయినప్పుడే మనకి నిద్ర వస్తుంది కదా, రెస్ట్ఫుల్ గా ఉంటాం. దానికి ఏంటంటే చైర్ ఎక్సర్సైజెస్ లాంటివి కొన్ని చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలి. అది ఒకేసారి ఒక అరగంట చేసుకోవడం అలా కాదు. ఒక 5 5 నిమిషాలు చొప్పున పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి భోజనానికి ముందర గనక చేసుకున్నట్లయితే కొంత శరీరంలో అలసట అనేది వస్తుంది. రెండోది సర్క్యులేషన్ కానీ, నర్వ్ కండక్టివిటీ కానీ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. ఆ మూడోది ఏంటంటే ప్రాణాయామం లాంటిది ఖచ్చితంగా చేసుకోవాలి మీరు. శీతలి ప్రాణాయామం అని చెప్పి కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. మెడిటేషన్ కానీ, అయితే ప్రాణాయామం కానీ, అలాగే ఆ కొన్ని చైర్ యోగా అని చెప్తారు. మీరు నాకు కనెక్ట్ అయ్యేటట్టు అయితే నేను మీకు గైడ్ చేస్తాను. అవి నేను చెప్తాను తర్వాత. ఆ, నాలుగోది ఏంటంటే భోజనం కూడా 7:30 8 గంటలకల్లా తినేసేయాలి. గ్యాడ్గెట్స్ ఏవి కూడా మీరు దగ్గర పెట్టుకోకండి. స్లీపింగ్ టైం ముందు ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకి నిద్ర వచ్చినా రాకపోయినా 10 11 ఒక స్లీపింగ్ టైం ని ఫిక్స్ చేసుకొని దాని ముందర 3 గంటలకి భోజనం అనేది చేయండి. చేసి ఆ తర్వాత 2 గంటలు అస్సలు మీరు గ్యాడ్గెట్స్, మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఏమి చూడకుండా ఏదో ఒకటి చదువుకోవడమో, సుడుకు లాంటివి చేయడమో, బ్రెయిన్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు హెల్ప్. ప్రయత్నం చేయండి. ఓకే అండి. ఇంకొక చివరి క్వశ్చన్ ఉందండి ఆడియన్స్ తరఫు నుంచి. ఇది అయ్యాక వైండప్ చేద్దాం. హౌ డస్ ఆయుర్వేద అడ్రస్ ఇన్ఫర్టిలిటీ? ఓకే. మంచి క్వశ్చన్ అండి. ఇవాళ రేపు చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా పాకుపోయినాయి. ఈ వీరికి ఒకటి వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ లో ఇన్ఫర్టిలిటీకి మంచి స్కోప్ ఉందండి. చాలా మంచి స్కోప్ ఉంది. ఆ అది ఎలా అంటే మనము ఒక్కొక్క తత్వం వాళ్ళని మనం తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్, వాళ్ళ డైట్ లో మాడిఫికేషన్స్, వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ ఈ ఫిమేల్ జెనైటల్ సిస్టమ్ కానీ మేల్ జెనైటల్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసే మెడిసిన్స్, హెర్బ్స్ చాలా వచ్చినాయి, చాలా ఉన్నాయి. సో దాని క్వాలిటీ కనుక మనం ఎన్హాన్స్ చేసినట్లయితే డెఫినెట్ గా స్కోప్ అయితే బాగా ఉందండి. మన దగ్గర సక్సెస్ రేట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమన గారు. నమస్కారం. ఇట్లా మా క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేశారు. వచ్చే వారం మేము ఇంకో కొత్త టాపిక్ తో మిమ్మల్ని కలుస్తామండి.
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.